మహిళలు మీ గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం మహిళలకు పెను ముప్పుగా మారుతోంది ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. సాధారణంగా చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, గుండెపోటు అంటే అది పురుషులకే వస్తుంది అని. కానీ వాస్తవానికి ఈ వ్యాధి మహిళల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2021లో భారతదేశంలో కరోనా తర్వాత మహిళల మరణాలకు ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ రెండో ప్రధాన కారణంగా నమోదైంది. ఆ ఏడాది 1,00,000 మందిలో సుమారు 159.9 మంది కోవిడ్ వల్ల మరణించగా 99.4 మంది గుండె జబ్బు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏమిటి? ఇదే వ్యాధిని కరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలలో కొవ్వు పదార్థం అంటే ఫ్లాక్ పేరుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాలక్రమేణా ఆ రక్తనాళాలు సన్నబడి గుండెకు సరైన రక్త ప్రసరణ జరగకుండా చేస్తాయి. దీంతో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్ట్ అటాక్ లక్షణాలు పురుషుల్లా ఉండవు. ఛాతి నొప్పి మాత్రమే కాదు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడ లేదా భుజాల్లో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇంకా మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మహిళలకు గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుంది. అధిక రక్తపోటు, ఊబకాయం మరియు అనారోగ్యమైన జీవన శైలి కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మహిళలు తప్పనిసరిగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్లతో తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గుర్తుంచుకోండి, జీవనశైలి మార్పులతోనే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.